ఎక్కడో దూరం చేసుకోలేదు. ఇప్పుడు మేము చూపించబోయే మా అందరి చిన్న జీవిత కథ. బాగా ఆకలిస్తుంది, ఇంటికి వెళ్ళి తిందాం రండి. ఎప్పుడు నీ గోదా నీకు చెప్తే అర్థం కదా. మాకు డాన్స్ అంటే ప్రాణం అని నువ్వే మాకేం పెట్టగలే. మాకు ఎలా పెట్టాలో తెలుసు. వెళ్ళందా బయట వెళ్ళకుండా నేను చూస్తాను. మీరందరూ డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు. నేను మంచి డ్యాన్స్ ఇస్తూ చెప్తాను, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాను. మొన్న ఇంటికి కొంచెం డబ్బులు ఉంటే పంపించండి రా. ఇదంతా చేసింది నేను కాదు, మీ నాన్న. కానీ మీకు ఒక బ్యాడ్ న్యూస్, మీ నాన్న చనిపోయాడు. ఏదో లెటర్గా ఉంది. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అందరి తండ్రిలో నేను చూసుకుని ఉంటూ నన్ను చెల్లిస్తాను కదా. అది అక్కడ దేవుని దగ్గర ఉండిలో డబ్బులు ఉన్నాయి. అది తీసుకొని మీకు నచ్చింది చేయండి. నేను బతుకున్నప్పుడు వాళ్ళకి సంతోషాన్ని నేను చనిపోయాలని అనిపిస్తున్నాను. హలో, నేను ఈటీవీ మల్లెమాల నుంచి మాట్లాడుతున్నాను. మీరు డీలో ఇచ్చిన ఆడిషన్ మెగా రౌండ్కి సెలెక్ట్ అయ్యారు. రేపే మీ ఆడిషన్. సారీ అండి, మీ క్యాన్సర్. తొందరగా ఆపరేషన్ చేసుకోలేకపోతే మేమేం చేయాలి? అవును డాక్టర్, ఈ విషయం చెప్తాను ప్లీజ్.
సిద్ధయ్య, ఏవయ్యా నా డబ్బులు? బాబు 2 నెలలు గడువు. ఇంకెన్ని కారణాలు చెప్తావయ్యా? నువ్వేమైనా చేసుకో, ఈ నెల ఆఖరి లోపల నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. అరే, మీ ముగ్గురు ఈ కొత్త బట్టలు వేసుకోరా, హీరోలా ఉంటారు. ఛీ, ఈ బట్టలు వేసుకుంటాం నాన్న. ఈ బట్టలు వేసుకుంటే హీరోలా కాదు, జోకర్లా చూస్తారు. నా విలువ ఇప్పుడు తెలియదురా మీకు. నేను లేని రోజు తెలుస్తుంది. సారీ నాన్న. అరే నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు? నేను మీ మధ్య లేదన్నా. మీరు డ్యాన్స్ చేసే ప్రతి అడుగులోనూ నేను మీతోనే ఉంటాను. మీరు అనుకున్న దానికన్నా గొప్ప స్థాయికి వెళ్తారు. నా అడ్రాస్